ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేని పాకిస్తాన్ పరోక్ష యుద్ధమే చేస్తూ ఉంటుంది. తీవ్రవాదుల ద్వారా సాధారణ ప్రజలను చంపుతూ ఉంటుంది. చివరకు వాళ్ళ సైన్యం కూడా అట్లాంటి నీతిమాలిన చర్య చేస్తూ ఉంటుంది. సరిహద్దుల్లో ఉన్నటువంటి సాధారణ పౌరుల ప్రాణాలు తీస్తూ ఉంటుంది. నిన్నటిదాకా 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలకు సంబంధించి ధ్వంసం జరిగింది. అంటే వాళ్ళ చేతకానితనానికి సజీవమైనటువంటి సాక్ష్యం, వాళ్ళ అసమర్థతకి నిలువెత్తు నిదర్శనం. అదే సందర్భంలో వాళ్ళకి తిప్పి కొడుతున్నటువంటి దశలో భారత సైనికుడు ఒకరు వీరమరణం చెందినటువంటి సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించినటువంటి భారత సైన్యం విస్తృతంగా జరిపినటువంటి కాల్పులలో పాకిస్తాన్ రేంజర్లు పరుగులు పెట్టారు. కొంతమంది కింద పడిపోవడం మన వాళ్ళు చూశారు. వాళ్ళలో ఎంతమంది చచ్చారో తెలియదు. వాళ్ళ గుండెల మీదన, వాళ్ళ పారిపోతున్నప్పుడు వెన్ను మీదన రక్తపు మరకలు కనిపించినాయి. తద్వారా వాళ్ళు కింద పడ్డారు, గుండు తగిలింది, చచ్చారా లేదా అన్నటువంటిది పాకిస్తాన్ చెప్తే తెలుస్తుంది. కానీ అది దాచేస్తుంది. వాళ్ళ సైనికుడు చచ్చినా కూడా వీరమరణం పొందారని గర్వంగా చెప్పాల్సింది పోయి ఎవరూ చావలేదని చెప్పుకునేటటువంటి తలతెక్కతనంతో ఉంటుంది ఆ దేశం. అదొక రోక్ కంట్రీ కాబట్టి అది వదిలేస్తే ఇవాళ ఉదయం మరింత తీవ్రమైనటువంటి కాల్పులు జరిపారు భారత సైన్యం. వాళ్ళ పోస్టులు లేపవతల పడేశారు. దాంతో బెత్తరపోవడం పాకిస్తాన్ వంతవుతోంది.